గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రభుత్వం మొదటగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగులను బదిలీ చేయాల్సి ఉంది. అయితే కొన్ని కేటగిరీల్లో ఉద్యోగులను బదిలీ చేసిన ఆగస్టు 31వ తేదీన జరిగే పింఛన్ల కార్యక్రమానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం అయితే ఈ మేరకు గుర్తించి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేయవద్దంటూ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. వ్యవసాయ పనులు, సీజన్ వ్యాధుల కారణంగా మరియు ఈ పంట నమోదు, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, పశు సంవర్ధక, మత్స్య సహాయకులు, గ్రేడ్ 3 ఏఎన్ఎంలు, వార్డ్ హెల్త్ కార్యదర్శులు ఇటువంటి ఉద్యోగుల బదిలీలను తాత్కాలికంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ఈ బదిలీలను చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అనేది ఆగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.